నాకు నీ జాతకం విషయంలో ఇంకా అనుమానం ఉంది. ఆ విషయం తేలేదాకా నేను నిన్ను వదిలిపెట్టను. ఏయ్ డార్లింగ్, డార్లింగ్, ఉదయం నువ్వు చేసిన పని సూపరో. ఆస్తులన్నీ కొట్టడానికి రాసిన లిస్టుని సడన్ గా ప్లేటు పిరాయించి నీ బాధ్యతగా మార్చుకున్నావు చూడు. బా, నీ తెలివి చూస్తుంటే తెగ ముద్దు చేస్తున్నావు. ఇది తొందరగా ఒక ముద్దు ఇచ్చే. ఇచ్చి ఏమైంది పెళ్ళాంస్? ఎందుకంత రాంగ్ గా హ్యాండిల్ చేస్తున్నావు? పెళ్లికి ముందు చిన్న చిన్న సరదాలైనా ఉండేవి, పెళ్ళైన తర్వాత ఇలా తయారవేంటి? నాకిక్కడ కాలిపోతుంటే ముద్దు కావాలా? ముద్దు 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 అంటూ ఇంకోసారి దగ్గరకు వచ్చావంటే మూది కాల్చేస్తాను. వామ్మో, నా పెళ్ళానికి ఏదో అయింది, అందుకే తిక్కగా ప్రవర్తిస్తోంది. అయితే నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ అమ్మ తక్కువది కాదు. ఎలాగోలా ఒక గండం నుంచి బయటపడ్డానని అనుకునే లోపే మరొకటి తగిలించింది. రేపు నేను అమ్మవారికి దీపం పెట్టాలంట. దీపం అది అది నా వల్ల ఎలా జరుగుతుంది? బంగారం, ఇప్పుడు మనకి పెళ్ళైంది కదా, నువ్వు ఇప్పుడు ధైర్యంగా గదిలోకి వెళ్ళగలుగుతావు, దీపం పెట్టగలుగుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి పెట్టేది? మంత్రాలకు చింతకాయలు రాలవన్నది ఎంత నిజమో, నేను పూజ గదిలో అడుగు పెట్టి దీపం పెట్టలేనన్నది కూడా అంతే నిజం. మీ అమ్మది నాది ఒకలాంటి జాతకం కాదు అన్న విషయం నీకు నాకు తప్ప ఇంట్లో మరెవరికీ తెలీదు. కానీ ఆ అమ్మవారికి తెలుసు. ఖచ్చితంగా అమ్మవారు నన్ను అడ్డుకుంటుంది, నా ముందు అగ్నిని ప్రత్యక్షం చేస్తుంది. రేపు రేపు ఆ గండం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. నా బుజ్జి బంగారం, నువ్వు స్పాట్ లో డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటావు. రేపు నువ్వు ఎలాగోలా తప్పించుకుంటావు. రేపు జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచించడం ఎందుకు? మగుడు మంచి మూడు మీద వచ్చాడు, ఏదైనా చూడరాదు. నిన్ను దేని గురించి ఎదుగుతున్నావు? బంగారం బంగారం బంగారం, ఆగు. నిహారిక ఇంకా బయటికి రాదేంటి? అమ్మవారి గదిలో దీపం పెట్టాలి అని నిన్న అత్తయ్య చెప్పిన దగ్గర నుంచి జ్వరం పట్టుకున్నట్టుంది. అంతే అయి ఉంటుంది. అదేమన్నా మామూలు గదా? నిహారిక వేషాలు అందరి ముందు చెల్లినట్టు అమ్మవారి ముందు చెల్లవు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నిహారికతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆస్తుల్లో రావాల్సిన వాటాలన్నీ తనే దోచుకుందామని ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అవునమ్మా, నిన్న తను చేసిన పని అలాగే అనిపించింది. అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, సైలెంట్గా ఉండండి. నిహారిక దీపం పెట్టడానికి ఇంకా రాలేదత్తయ్య గారు. నిహారిక దీపం ఎలా పెడుతుందో చూసి తరించాలి. నా జాతకం కలిగిన నా రెండో కోడలికి అదేమంత పెద్ద సమస్య కాదు. నేను వెలిగించినట్టే తను కూడా దీపం వెలిగిస్తుంది. ఒకసారేమో లోపల నుంచి అమ్మవారి పెట్టెను బయటికి తీసుకురాలేకపోయింది, మరోసారేమో తాళాలను అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకోలేకపోయింది. అందుకే మాకు అనుమానంగా ఉంది. మన ఇంటి కోడలు అయిపోయింది కాబట్టి ఇంకేం మీరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరూ నిహారిక కోసం వెయిటింగా? అంతేగా మరి. అయితే నిహారికను పిలిచేద్దాం. నిహారిక, నిహారిక, తొందరగా రా. అన్నయ్య, మీ ఆవిడ్ని తీసుకొని తొందరగా రా, పూజకి టైం అవుతుంది. నిహారిక, ఏదైనా ఐడియా ఆలోచించావా? నాకేం తోచడం లేదు.
రాత్రి నుంచి ఏం ఆలోచించలేదా? ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కడం తప్ప తప్పించుకునే మార్గం అయితే కనిపించలేదు. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు బావా? అబ్బే ఏం లేదు. చెప్పండి అన్నయ్య, పర్వాలేదు. తమ్ముడు, ముగుడు పిల్లల మధ్య పర్సనల్స్ ఉంటాయి, అవన్నీ నీకెందుకు? నిహారిక చక్కగా తలస్నానం చేసేసింది. అవునవును, పొద్దున్నే చేసేసింది. తలస్నానం చేయడం గొప్ప కాదు కదా అన్నయ్య. అమ్మవారి ముందు కొత్త కోడలు దీపం వెలిగించాలి కదా. మరే అది కదా అసలైన ఘట్టం. ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి పదండి. అమ్మా, ఈరోజు మంచి రోజేనా? అమ్మవారి ముందు నిత్యం దీపం వెలుగుతుంది. అన్ని రోజులు మంచివే. జస్ట్ దీపం వెలిగించడమే కదా కృష్ణ. మనం ఏమైనా ఫంక్షన్ చేస్తున్నామా? ముహూర్తాలు, మంచి రోజులు ఇవన్నీ చూడ్డానికి? అది కరెక్టే. అత్తయ్య నుంచి తాళాలు అందుకుంది కాబట్టి అత్తయ్యలాగే దీపం కూడా వెలిగించాలి. లావణ్యక్క వాళ్ళు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి రివర్స్ లో నన్ను ఇరికిస్తున్నారేంటి? ఇప్పుడు తప్పించుకోవడం ఎలారా దేవుడా? పదమ్మా. అత్తయ్య, అది ఏంటమ్మా? అది ఆలస్యమవుతుంది. ఇంకేం మాట్లాడకుండా పదమ్మా. అత్తయ్య, నిహారిక ఏదో చెప్పాలి అని అనుకుంటుంది. ముందు అది విందాం. ఏం అవసరం లేదు. ముందు అమ్మవారి ముందు దీపం వెలగాలి. అది కాదత్తయ్య, నేను చెప్పబోయేది వినండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలా? ఈ పాటికి అమ్మవారి ముందు అఖండ దీపం వెలగాలి. వేదవత అయితే ఈ సమయానికి వెలిగించేసి ఉండేది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. నా డార్లింగ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు, నాకు ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు. పదమ్మా. ఎద్దు వెనకకి లాగినట్లు లాగుతుందంటే నిహారిక వల్ల కాదని క్లియర్గా అర్థమైపోతుంది. అంతేలా ఉంది. అమ్మవారి ముందు దీపాలు వెలిగించే ఉన్నాయి కదా. అవును కదా. అమ్మమ్మ రోజు వెలిగించినట్టే వెలిగించున్నాయి. ఎవరు వెలిగించారు? ఎవరు వెలిగించుంటారు? ఎవరు వెలిగించారు అని అడుగుతుంటే చెప్పరేంటి? చెప్పండి. నిహారిక, ఏం ఆలోచిస్తున్నావు? వెలిగించింది నువ్వే కదా, చెప్పు. నువ్వు దీపాలు వెలిగించడం నేను చూశాను నిహారిక. అవని నన్ను ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందా, లేదంటే అడ్డంగా బుక్ చేయబోతుందా? ఏం అర్థం కావడం లేదే. మాట్లాడు వింటమ్మా. అవును అవును, నేనే వెలిగించాను.
వెలిగించినప్పుడు అవని నన్ను గమనించినట్టు నేను అవనిని గమనించలేదు. అవునవును, నిహారిక వెలిగించడం నేను కూడా చూశాను. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అందరి ముందు వెలిగించాలనుకున్నాం కదా. అవును కదా, ఎందుకు మరి ఎవరూ చూడకుండా అలా దొంగలా వెలిగించావు? అసలు నువ్వు గదిలోకి అడుగు పెట్టలేవనుకున్నాం. మాకైతే అంతా అయమయంగా ఉంది. అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. నిన్న చూస్తే అలా, ఈ రోజు చూస్తే ఇలా. వెలిగించినప్పుడు నన్ను పిలవాలి కదమ్మా. అంటే ఆలస్యం అయిపోతుందని వెలిగించేశాను. మరి ఈ విషయం మాతో చెప్పాలి కదా. అంటే నేను చెప్పాలని అనుకున్నాను, మీరు మాట్లాడనివ్వలేదు. అవునత్తయ్య, నేను కూడా ఇదే విషయం ఇందాక చెప్పాలి అని అనుకున్నాను, మీరు మాట్లాడనివ్వలేదు. ఏదో జరుగుతోంది. నిహారిక అయితే ఖచ్చితంగా దీపం పెట్టి ఉండదు. అవని కూడా చూసి చెప్తోందంటే మాకింకా ఎక్కువ నమ్మకం కలుగుతోంది. అంటే అవని చెప్పకపోతే నా భార్యను నమ్మరా ఏంటి? కృష్ణ, నువ్వు ఊరుకో. అది కాదు నిహారిక, నా భార్యను అవమానిస్తే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అరే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్ గా ఉండు. అది కాదు నిహారిక, అసలు వీళ్ళు ఓకే ఓకే. అవని, నువ్వు నిజంగా చూసావా? చూశాను బావా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. బావా, నువ్వేమి మాట్లాడుకో. కొత్త కోడలిగా నా ఇంట్లో దీపం పెట్టావు, చాలా సంతోషం. ఇక అందరూ మిగిలిన పనులు చూసుకోండి. నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మాకు కూడా నమ్మబుద్ధి కావడం లేదు. నిహారిక అవనీలు బయటపడకుండా ఏదో నడిపిస్తున్నారని నా అనుమానం. కాసేపు నిహారికే దీపం వెలిగించిందని అనుకుందాం. నిహారికే అడుగు పెట్టగలిగినప్పుడు మనం అడుగు పెట్టలేమా? వసంత, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. సిస్టరు, నువ్వెళ్ళు. వదిలే అన్నయ్య, గతంలో జరిగింది నేనింకా మర్చిపోలేదు. కావ్య, నువ్వు? నాకు బోలెడంత ఫ్యూచర్ ఉంది నాన్న. అయితే నేనే ట్రై చేస్తా. జరగండి, తప్పండి. ఏమైంది? ఏమైందండి? లేవండి, ఏమండి? లేవండి. ఏవండోయ్ కొత్త కోడలు గారు, నిజంగానే తలస్నానం చేశావా? లేదంటే కవరింగ్ ఇవ్వడానికి తలకి ఊరికి టవల్ చుట్టుకున్నావేమో అనుకున్నాను. మరి అంత చీప్ గా చూడకు. అమ్మవారికి ఒకరోజు దీపం పెట్టడానికి నీకు గుండె ఆగినంత పనైంది. రోజూ ఎలా తప్పించుకుంటావో ఏంటో. నీకు ఇది పెద్ద టాస్కే కదా. తమరు నన్ను అడ్డంగా బుక్ చేస్తారు అని అనుకున్నాను. ఎందుకు కాపాడారో అర్థం కాక రకరకాలుగా ఊహించుకుంటున్నాను. ప్రస్తుతం అత్తయ్య ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిన్ను కాపాడాను. అందుకే దీపాలని నేనే వెలిగించాను. నువ్వు ప్రేమించి మోసం చేసి వదిలేసిన చక్రవర్తి గారి కొడుకు చేతిలో నీ ప్రాణం పోవాల్సింది. నీ అదృష్టం బావుండి అత్తయ్య ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. అత్తయ్య ఇప్పుడు ఎలాంటి షాకింగ్ న్యూస్లు వినకూడదు కాబట్టి నిన్ను రక్షించాను. లేదంటే ఈరోజు నువ్వు నీ మొగుడు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల్లాడిపోయేవారు, చివరికి దొరికిపోయేవారు.
నువ్వేదో తాళి కట్టించుకుని ఇంటికి కోడలు అయిపోయినంత మాత్రాన ఈ తాళి నిన్ను కాపాడేస్తుంది అని అనుకోకు. నువ్వు మారాలి, నీ బుద్ధి మారాలి. ఇంటి కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలి, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడు అమ్మవారి కృపా కటాక్షాలు కొంతవరకు నీకు కలుగుతాయి. లేదు, నేను ఇలాగే ఉంటాను, ఆస్తులు దోచేస్తాను, విగ్రహాలు కూడా దోచేస్తాను అంటూ నీ కపట బుద్ధిని చూపించావనుకో, నీ బతుకు చివరికి బస్టాండ్ అయిపోతుంది. అంత దూరం రానివ్వనులే అవని. నేను ఏం చేసినా నాకు అన్నీ కలిసొస్తాయి. నేను అనుకున్నది సాధించుకుంటాను, కోరుకున్నది నెరవేర్చుకుంటాను. ఇదే ఈ అహంకారమే వద్దు అని అంటున్నాను. అయినా సరే, నీ గొయ్యని నువ్వు తవ్వుకున్నావు అంటే తవ్వుకో, అది నీ కర్మ. నేను అందరిలాంటి దాన్ని కాదు, అందరిలా కాంప్రమైజ్ అయిపోను. ముందు ముందు ఏం జరుగుతాయో చూస్తూ ఉండు. పెళ్ళయ్యాక కూడా అమ్మవారికి దీపం పెట్టడానికి ఎంత భయపడుతున్నావు? నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. చూద్దాం, చూసుకుందాం. నాకు మాత్రం నీ జాతకం మీద చాలా చాలా అనుమానాలున్నాయి. అందుకే నువ్వు దీపం వెలిగించడానికి వెనకడుగు వేశావు. అలాంటిదేమీ లేదు. నువ్వు సంబంధం లేకుండా మాట్లాడుకో. నాకంటే ముందు తొందరపడి నువ్వే వెలిగించావు. లేదంటే ఆ పని నేనే చేసుండేదాన్ని. అవునా? అవును మరి. అప్పుడే ఏమైందిలే. ముందు ముందు చాలా పరీక్షలుంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. నా జాతకం గురించి బయట పెట్టగలిగేది స్వామీజీ ఒక్కడే. వాడు దొరికినట్టే దొరికి, చచ్చినట్టే చచ్చి, చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో, ఎవరు వాడిని మాయం చేశారో, హాస్పిటల్ నుంచి తప్పించుకున్నవాడు బయటికి రాకుండా ఎందుకు హైడ్ అయి ఉన్నాడో అస్సలు తెలియడం లేదు. వాణ్ణి క్లోజ్ చేస్తే గాని నేను మనశ్శాంతిగా ఉండలేను. గంగా, ఏంటమ్మగారు? కాఫీ ఉందా? పెట్టమంటారా అమ్మగారు? నువ్వు పనిలో ఉన్నావు కదా, నేను చూసుకుంటానులే. అమ్మగారు, ఏంటి గంగా? సంవత్సరం ముందు వేదవతి అమ్మగారు జీతం పెంచారు. 6 నెలల ముందు మీరు పెంచారు. ఇప్పుడు కూడా కొంచెం జీతం పెంచండి అమ్మగారు. సంవత్సరానికి ఒకసారంటే పర్లేదు గంగా. 6 నెలలకొకసారంటే కొంచెం కష్టమే కదా. మనుషులు పెరుగుతున్నారు, నాకు కూడా పనులు ఎక్కువయ్యి కష్టం ఎక్కువవుతుంది అమ్మగారు. మీరే కొంచెం ఆలోచించండి అమ్మగారు. నువ్వన్న మాట నిజమే. నువ్వు అడగడంలో తప్పలేదు కానీ ఇప్పుడు నా దగ్గర అడిగి ప్రయోజనం లేదు. ఎందుకంటే నాకు ఎలాంటి అధికారాలు లేవు. నీ జీతం పెంచే స్థాయి నాది కాదు. అయితే వేదవతి అమ్మగారిని అడగమంటారా? ఇంతకుముందు ఇంటి పెత్తనాలు అత్తయ్య చేతుల్లో ఉండేవి. ఇప్పుడు నిహారిక చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి నువ్వు అడగాల్సింది ఆ నిహారికనే. ఆ అమ్మగారిని అడగాలా? అడుగు, తప్పే ఉంది. మీ దగ్గర ఉన్నంత చనువుగా ఆ అమ్మగారి దగ్గర ఉండలేనమ్మగారు. అధికారాలు చేతులు మారుతున్నప్పుడు తప్పదు గంగా. కొన్ని అయిష్టంగా అనిపించినా అలవాటు చేసుకోక తప్పదు. నువ్వెళ్ళి అడుగు, ఏమంటారో చూద్దాం. సరే అమ్మగారు.